హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం హరిహర వీరమల్లు మూవీ గురించి క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మళ్లీ వరుస షూటింగ్లతో బిజీ కానున్నారు. అక్టోబర్ నెల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా షూటింగుల్లో పాల్గొనున్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 ఈ ఏడాది విడుదలవుతుందని మేకర్స్ చెప్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అయితే హరిహర వీరమల్లు మూవీతో లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది. పవన్ గారు అనుపమ్ ఖేర్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా హరిహర వీరమల్లు కావడం అనుపమ్ ఖేర్కు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉండటంతో ఈ సినిమాకు ఆయన ప్లస్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. పీరియాడికల్ యాక్షన్ మూవీగా హరిహర వీరమల్లు తెరకెక్కనుండగా అనుపమ్ ఖేర్ రోల్తో ఈ సినిమాకు హైలైట్ అయ్యేలా ఉండనున్నదని సమాచారం అందుతోంది. అమెజాన్ ప్రైమ్తో ఒప్పందం ప్రకారం ఈ ఏడాది హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది. వేరువేరు కారణాల వల్ల క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ గారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అవుట్పుట్ మాత్రం అద్భుతంగా వస్తుందని మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. హరిహర వీరమల్లు పార్ట్ 1 రిజల్ట్ ఆధారంగా హరిహర వీరమల్లు 2 విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓజీ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను సైతం వేగంగా పూర్తి చేసేలా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో పవన్ గారు నటిస్తున్న సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కావడం సులువు కాదని చెప్పవచ్చు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.